ప్రియమైనటువంటి దేవుని వల్లరా, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ చిన్న జీవితకాలం దేవుణ్ణి సేవించడం అనేది ఒక మహాభాగ్యం. కారణం ఏంటంటే, దేవుని వలన జీవితాన్ని పొందుతున్నటువంటి వారు ఈ సమాజంలో అందరూ ఉన్నా, దేవుని కొరకు ఆలోచించేవారు మాత్రం ఎందరూ ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, తన కొరకు ఆలోచించుకునేవాడు మాత్రం ఈ సమాజంలో కనిపిస్తున్నాడు తప్పితే, దేవుని కొరకు ఆలోచించేవాడు ఎక్కడ ఉన్నాడు అని మనం వెతికితే అటువంటి వాడు దొరకటం కష్టమైపోయింది దేవుడికి. అంటే తన కొరకు ఆలోచించుకునేవారే అందరూ ఉన్నారు, కానీ దేవుడు ఏంటి, దేవుని ఎడల నేను ఉండవలసిన పద్ధతి ఏంటి, దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కొరకు నేను ఎలా ఉండాలి, దేవునికి నేను ఏమైనా చేసి పెట్టవలసింది ఉందా, నేటికి నేను దేవుణ్ణి ఇంకా నా అవసరాలన్నీ అడుక్కుంటున్నాను తప్పితే, దేవుని అవసరం కానీ, దేవుని కోరిక కానీ, దేవుని ఇష్టం కానీ, దేవుడికి నేను చేయవలసినటువంటి ఉపయుక్తమైనటువంటి క్రియ కానీ ఏమైనా ఉన్నదా ఈ సమాజంలో అని మనిషి దేవుని కొరకు ఆలోచించి దేవుడికి ఏమైనా చేసి పెట్టేవానిగా కనిపించేటట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. పిల్లలు నిర్ణీతమైనటువంటి కాలం వరకే తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఆ తర్వాత పిల్లలే తల్లిదండ్రులకు ఉపయుక్తంగా మారిపోతారు. విద్యార్థులు కొద్ది కాలం వరకే ఉపాధ్యాయుల చెప్పుచేతలలో ఉంటారు. ఆ తర్వాత విద్యా జీవితం అనేది ఎదుగుతున్న కొరది వారు మరో కళాశాలను, విశ్వవిద్యాలయాలను చూసుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక పని చేస్తూ ఆ పనిలో నిపుణత సంపాదించినప్పుడు ఆ పనివాన్ని గురించినటువంటి ఆచూకీ ఆ పై అధికారి వద్దకు వెళ్ళి ఆ రాజు కానీ, ఆ అధికారి కానీ ఆ పనివాన్ని మెచ్చుకుంటారన్నటువంటి వాస్తవం జ్ఞాని సొలొమోను గారు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. కానీ బాధకరమైనటువంటి విషయం ఏంటి అంటే, దేవుణ్ణి పట్టించుకొని దేవుణ్ణి నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన ఈ సమాజంలో ఎంతమందికి ఉంది ఒకసారి ఆలోచించండి. దేవుని జ్ఞానం గొప్పది అని పేరు పెట్టాడే తప్పితే, దేవుడు గొప్పవాడు అని పేరు పెట్టాడే తప్పితే, దేవుడు అంటే భయభక్తులు ఉన్నటువంటి వారు మాటలతో దేవుణ్ణి గురించినటువంటి విజ్ఞతను సరిపెట్టారే తప్పితే, దేవుణ్ణి వారి బ్రతుకులలో నేర్చుకొని నడుచుకొని ఈ సమాజానికి దేవుణ్ణి చూపించినట్లుగా మనం ఎంతమందిలో చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఉదయం నేను కూడి వచ్చినటువంటి వారందరితో మాట్లాడినటువంటి ఒక సత్యం, ప్రభు ఈ లోకంలో ఉండగా ఆయన తన వద్దకు వచ్చినటువంటి సమాజంతో ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది అన్నాడు. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే దేవునికి ఏమి ఇష్టం, దేవునికి ఏం ఆశ ఉంది, దేవుడు మన ఎడల ఎటువంటి మనసు పెట్టుకున్నాడు అంటే, నా యొద్ద నేర్చుకోండి అన్నాడంటే, దేవుడు ఎప్పుడు నేర్పించేవాడు, మనిషి ఎప్పుడు నేర్చుకునేవాడు. ఏంటి చెప్పండి? దేవుడు ఎప్పుడూ నేర్పించేవాడు, మనిషి ఎప్పుడు నేర్చుకునేవాడు. ఎంత జ్ఞానం దేవుని దగ్గర నేర్చుకుంటే సరిపోతుంది? ఎంత జ్ఞానం దేవుడు ఒక మనిషికి నేర్పిస్తాడు? దేవుణ్ణి నేర్చుకోవటానికి ఎన్ని ఆలోచనలు అయితే పరిమితం కలిగి ఉంటాయి అంటే, కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుణ్ణి విశాలమైనటువంటి మనస్సుతో నేర్చుకుని ఆయన దేవుని గురించి ఒక మాట ఏమంటాడంటే, సకల సంపూర్ణతకు పరిమితి కలదు, కానీ ఏంటంటే చెప్పండి, సృష్టికి పరిమితం ఉంది. అంతరిక్షపు అంచు కూడా ఏదో ఒక రోజు చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది అంచు అని అర్థమయ్యే పరిస్థితి ఉంది. భూమి అన్నటువంటి ఈ విశాలమైన భూభాగానికి ఒక వైశాల్యం అనేది ఉన్నది, నక్షత్రాలు అనేవి ఉన్నవి. ఆ తర్వాత ఈ ప్రకృతి అన్నటువంటిది ఎలా పుట్టింది, ఎలా ముగింపు అయిపోతుంది అన్నటువంటి ఒక విషయం కూడా తేటతెల్లమైపోయింది. ఇక లోక సంబంధమైన జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే, ఎక్కడ పుట్టిందో చెప్పి నేటి వరకు ఎక్కడ వరకు వచ్చిందో కూడా దాన్ని గురించి కూడా విశ్లేషించగలం. కానీ సమస్తాన్ని వివరించగలిగినటువంటి మనిషి కట మనిషి తన బ్రతుకు కాలంలో వివరించలేనిది, మనిషి తన బ్రతుకు కాలంలో ఎంత పరిశోధించినా అనంతమైంది, మనిషి ఎంత పరిశోధనాత్మకంగా ఆలోచించినా కూడా
ఆ మనిషి ఆ జ్ఞానపు అంచులకు కానీ పరిపూర్ణంగా కానీ నేను నేర్చుకున్నానని చెప్పలేనటువంటి సందర్భాన్ని రాజైన దావీదు వాక్యానికి లేఖనానికి పెట్టిన పేరేంటి అంటే సకల సంపూర్ణతకు పరిమితి కలదు. ఏంటట? సకల సంపూర్ణ అంటే పరిమితి కలిగినటువంటి సృష్టి, పరిమితి కలిగినటువంటి ఆకాశ విశాలం, పరిమితి కలిగినటువంటి సముద్రం, పరిమితి కలిగినటువంటి జీవరాశులు, పరిమితి కలిగినటువంటి ఆహార పదార్థాలు, పరిమితి కలిగినటువంటి ఈ ప్రకృతి సంపదలు. ఇకపోతే పరిమితి అన్నది లేనిది ఏంటి అంటే అనంతమైంది ఏంటి అంటే అనంతమైనదట నీ దైవోపదేశము. అంటే దేవుని మాటలు అనంతం. 66 పుస్తకాలే కదా అండి, ప్రారంభం ఆదికాండమే కదా అండి, ముగింపు ప్రకటన గ్రంథమే కదా అండి. అంటే ఒక్కొక్క మాటని నువ్వు నేర్చుకుంటుంటే నీ ఆయుష్కాలం అయిపోతుందేమో, కానీ దేవుని యొక్క జ్ఞానం నేర్చుకోవటం మాత్రము మనిషికి సంపూర్ణంగా వచ్చేసింది. ఇక నేర్చుకోవటం అయిపోయింది, ఇక నేను విశ్లేషించటం అయిపోయింది, నేను పూర్తిగా నేర్చుకున్నాను, ఇక ఏమీ మిగిలి లేదు అన్నటువంటి మాట మనిషి వాడకూడనటువంటి సందర్భం కేవలం దేవుని యొక్క జ్ఞానం విషయంలో. అంటే ఈ నేర్చుకోవటం అన్న విషయాన్ని ప్రభు తన శిష్యులకు ఎందుకు చెప్తున్నాడు అంటే ఎవరు నేర్చుకోగలిగినటువంటి వారు. చాలామంది బోధ వినడానికి వచ్చారు. ఒకసారి 5 రొట్టెలు, రెండు కొన్ని చిన్న చేపలు, 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు, ఇలా ఆహారాన్ని కూడా పెట్టి 3 రోజులు వాక్యం చెప్పిన రోజులు, లేకపోతే ఎంతో ధారావాహిక ప్రసంగాలు ఇచ్చినటువంటి రోజులు, దినమెల్లా కూడా ఆయన ఎన్నో అద్భుతాలు స్వస్థతలు చేస్తూ వాళ్ళకు బోధ చేసిన రోజులు ఎన్నో ఉన్నా కూడా ఇంకా శిష్యుల్ని నేర్చుకోండి అన్నాడు. అంటే నేర్చుకునేవాడు ఎవడు అంటే శిష్యుడు కావాలనుకునేవాడే నేర్చుకుంటాడు. వాక్యాన్ని పరిశోధించేవాడు ఎవడు అంటే నేర్చుకోవాలన్న మనసున్న వాడే వాక్యాన్ని పరిశోధిస్తాడు. బైబిల్ పరిశోధన అంతరిక్షపు పరిశోధన ఉన్నది. వాటికి భూమి మీద నుంచి పంపిస్తున్నటువంటి శాటిలైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత అంతరిక్షంలో ఎప్పుడు అంతరిక్ష పదార్థాల యొక్క కదలికలను తెలుసుకోవటానికి అక్కడే మనిషి అలా స్తంభింప చేసినటువంటి టెలిస్కోప్లు ఉన్నాయి. అంటే మట్టిని మనిషి పరిశోధించాడు, పంటలను మనిషి పరిశోధించాడు, ఆహార పదార్థాన్ని మనిషి పరిశోధించాడు, కడకు అనారోగ్యానికి వేసుకునే మందులను పరిశోధించాడు, చివరికి తనకున్నటువంటి అలంకరణ వస్తువులను పరిశోధించాడు. కానీ మనిషి పరిశోధించక మనిషి ఒక అవిజ్ఞుడిగా మిగిలిపోయి ఒక విగత జీవిగా తన బ్రతుకును ముగించుకొని నేలను రాలిపోయినటువంటి పరిస్థితి ఏంటి అంటే మనిషి పరిశోధించవలసిన వాక్యం అనే దేవుని అనంతమైన జ్ఞానాన్ని మనిషి పరిశోధించకపోవటమే మనిషి చేసిన మొదటి తప్పు. నేర్చుకునేవాడు ఏ సమయంలో నేర్చుకుంటాడు, వాక్యం పరిశోధించేవాడు ఏ సమయంలో పరిశోధిస్తాడు. పౌలు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు అంటాడు ఒక మంచి మాట. ఏమంటాడంటే సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించండి. అంటే ప్రకటించే వాడికి సమయం లేదు అనుకుంటే అసలు వినేవాడు ఎప్పుడు ఉన్నా కూడా ప్రకటించేవాడు ప్రకటిస్తూనే ఉండాలి. యేసు ప్రభు పగలున్నంత వరకు మనలను పంపిన వాని పనులను మనము చేయుచుండవలెను కదా అంటాడు. అంటే పగలున్నంత వరకు తండ్రి పని చేయటం యేసయ్యకి అలవాటు అన్నమాట. ప్రభువు పగలున్నంత వరకు తండ్రి పని చేసి రాత్రి విశ్రాంతి, రాత్రి ప్రార్థనలో గడిపేవాడు. కానీ నేర్చుకోవాలన్న మనసున్నటువంటి శిష్యులు తన వెంట ఉన్నారు కనుక, అంటే గొప్ప గొప్ప ప్రసంగాలు ప్రభువు ఇచ్చినప్పుడు ఆ ప్రసంగం వరకే విని వెళ్ళిపోయేవాడున్నాడు. కానీ ప్రసంగాన్ని విని అసలు ఈ వాక్యం నేర్చుకుందామని వెంటపడేవాడు ఉన్నాడు. నేర్చుకోవాలనుకున్నవాడు పరిశోధిస్తాడు, పరిశోధించాలనుకున్నవాడు త్యాగం చేస్తాడనమాట. అంతేనా? త్యాగం చేస్తాడు. ప్రభువా మేము నీ దగ్గరికి వచ్చాం,
నువ్వు సమస్తాన్ని వదిలిపెట్టావు, నువ్వు మాకేమిస్తావు అంటే ఎందుకు వదిలేసాం మేము? నీ దగ్గర మేము పరిశోధించవలసినటువంటి జ్ఞానం ఉన్నది, నీ దగ్గర అనంతమైనటువంటి నిధి జ్ఞానం ఉన్నది, నీ దగ్గర ఉన్నటువంటి ఈ వాక్యం అనేటటువంటి నిధి ఉన్నది. చూశారు, ఈ వాక్యం అనే నిధి కోసం లౌక్యం అనేటటువంటి సొత్తును అపోస్తలులు ప్రారంభ శతాబ్దంలోనే త్యాగం చేశారంటే, విద్యను త్యాగం చేశారు, ఉద్యోగాన్ని త్యాగం చేశారు, కుటుంబాలను త్యాగం చేసేశారు, తల్లిదండ్రులను దోణిలోనే వదిలేశారు, ఆస్తులను త్యాగం చేసేశారు. ఎందుకు అంటే వారికి వాక్యం అన్నటువంటి పరిశోధన వారికి అంత బాగా అది అవసరమని అర్థమైంది కనుక ప్రభువు పరిచర్యలో అలసిపోయి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి రాత్రుల్లో ఆయన్ని ఏమడిగేవారంటే, పగలు ధారావాహికంగా ఆయన ఎవరికైతే బోధ చేశాడో ఆ విషయాలను మళ్ళీ రాత్రుళ్ళు ప్రభువును అడిగి స్పష్టం చేసుకునేవాళ్ళు. అంటే విని వెళ్ళిపోయేవాడు స్పష్టత లేకుండా కూడా వెళ్ళిపోతాడు, వింటున్నటువంటి వానికి స్పష్టత లేకపోయినా వింటాడు. లెక్కల్లో బలహీనుడు. ఏంటి? లెక్కలు చేయటం బలహీనుడు. ఇప్పుడు మ్యాథ్స్ ఫ్యాకల్టీ టీచరు బోర్డు మీద సమ్ చేస్తూ ఉంటే, లెక్కలు చేస్తూ ఉంటే అర్థం కాకపోయినా తలకాయ ఇట్లా ఊపుతారు అనమాట. ఏంటి? అర్థం కాకపోయినా తలకాయ ఇట్లా ఊపుతారు. తల అట్లా ఊపితే ఒక లాభం ఉంది. ఏంటి ఆ లాభం? తల అడ్డంగా ఊగిందా మాస్టర్ గారు లేపి సూత్రం అడగడు, లెక్క అడగడు. ఒకవేళ ఆందోళనగా కానీ బ్లాక్ బోర్డు వైపు కానీ మాస్టర్ గారి వైపు కానీ చూసామా, ఎరా నీకు అర్థం కాలేదా, వీడితో అర్థం కాలేదా అని అనిపించుకొని ఈ 10 మందిలో సిగ్గు పోగొట్టుకునే కంటే, అవునా కదా, అసలు మనకు అర్థమైనట్టుగా నటించామనుకో ఏ బాధ ఉండదు కదా మనకి. నటించితే అప్పటి వరకు తప్పించబడతావు. నిజమే, నటన ఎప్పటి వరకు కాపాడుతుంది నిన్ను? మనిషి ముందు మనిషి నటన కొంచెంలో అప్పటి వరకే కాపాడబడుతుంది, అప్పటి వరకే తప్పించుకుంటావు. అది లోకానికి చెల్లుబాటు అయింది. కానీ భూమి మీద కానీ నువ్వు వాక్యాన్ని పరిశోధించక నీ కాలాన్ని నువ్వు ముగించుకొని నీ తనువుతో నువ్వు మట్టిలోకి కానీ ఒరిగిపోయావే అనుకో శరీరంలో ఉండి చక్కబెట్టవలసినటువంటి దేవుని వాక్యాన్ని నువ్వు చక్కబెట్టక, నీ శరీరానికి దేవుని వాక్యాన్ని నేర్పించక, నీ తనువును దేవుని వాక్యంలో నడిపించక, మరి ఎన్నో తనువులకు నీ తనువును ఆదర్శప్రాయంగా వాక్యం విషయంలో నువ్వు చూపించకపోతే నీ తనువు వల్ల దేవునికి ఒరిగింది ఏంటి ఒక్కసారి ఆలోచించు. అంటే బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకొని మొద్దబ్బాయి ఎటువంటి వాడో గుడికి వచ్చి కూడా, అంటే ప్రార్థనకు వచ్చి పరిచర్యలోకి వచ్చి పరిచర్యలో దేవుని వాక్యాన్ని పరిశోధనాత్మకంగా నేర్చుకొని మొద్దబ్బాయి మొద్దు భక్తుడు వీళ్ళిద్దరూ సమానమే అన్నమాట. ఎందుకు? పాఠశాలకు వెళ్ళి వాడు ప్రయోజకుడు కాలేదు, దేవాలయానికో పరిచర్యలోకో వచ్చి వీడు ప్రయోజకుడు కాలేదు. అంటే ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చామంటే ప్రయోజకులము కావాలి. పరిశోధన ఎవరి ఎడల ధనవంతుడవు. ప్రతి నెల ఒక 2 సందర్భాలను ఈ పాల్వంచ పట్టణానికి మనం అందిస్తున్నాం. ఎందుకు అందిస్తున్నాం? మీ దగ్గర ఉన్న పరిశోధన ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి వాక్యం విషయంలో పరిశీలనాత్మకమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనకండి. ఇది సమాజం అంతా చెప్పుద్ది. ఎవరు చెప్తారు చెప్పండి? ఇది సమాజం అంతా చెప్పుద్ది. కానీ మనం చెప్పగలిగింది ఏంటి? దీన్ని బైబిల్ పరిశోధన అని మనం ఎందుకు అన్నాం అంటే, దేవుని ఎడల ధనవంతుడు అన్న దాంట్లో మనిషి పరిశీలించవలసిన విషయం ఏదో ఉన్నదన్నమాట. అక్కడ ఏమంటాడంటే ప్రభువు చాలా స్పష్టంగా ఏమంటాడంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మరి మేము ఏం చేయాలి ప్రభువా అంటే, పరలోకంలో మీకోసం ధనము కూర్చుకో అని ఒక మంచి మాట ఆయన గారు అంటాడు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. ఇది అందరికీ తెలిసింది. ఆ తర్వాత పరిశోధనతో మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఇక్కడ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే హృదయం ఉండును అన్నాడంటే, ఇప్పుడు మన హృదయం ఎక్కడ ఉండాలని దేవుడికి ఇష్టమైంది? ధనం ఎక్కడ ఉండాలని ప్రభు అన్నాడు? భూమి మీద అన్నాడా? పరలోకంలో అన్నాడా? ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకంలో ధనము కూర్చుకోమన్నాడు. మరి ఇప్పుడు ధనం ఎక్కడ ఉంటే మన హృదయం అక్కడే ఉంటుందట. ఇప్పుడు మనం ధనం కానీ పరలోకంలో కూర్చుకున్నాం అనుకో,
అది పరిశోధన అంటే. ఇప్పుడు మన హృదయం కూడా ఎక్కడుంటది? మన హృదయం కూడా పరలోకంలోనే ఉంటది. ధనం ఎక్కడుందో అక్కడనే నీ హృదయం ఉండును అన్నాడంటే, ధనాన్ని నువ్వు పరలోకంలో కూర్చుకుంటే నీ హృదయం కూడా పరలోకంలోనే ఉంటుంది. అంటే మన హృదయం ఎక్కడుండటం దేవుడికి ఇష్టం లేదు. మన హృదయం భూమి ఎడల ఉండటానికి ఇష్టము లేదు. మన హృదయం ఉద్యోగం మీద ఉండటానికి ఇష్టం లేదు. మన హృదయం కుటుంబం మీద ఉండటానికి ఇష్టం లేదు. మన హృదయం వ్యాపారం మీద ఉండటం ఇష్టం లేదు. మన హృదయం మన ఎడల ఆలోచించటం దేవునికి ఇష్టం లేదు. హృదయం ఇచ్చిన వానికి హృదయపు పరిస్థితిని చెప్పే హక్కు ఉంది గనక ఆ హృదయం ఎక్కడుండాలని ఆయన వాక్యం చెప్తున్నాడంటే, హృదయానికి ఒక బుద్ధి ఉంది. ఏముంది? హృదయానికి ఒక క్యారెక్టర్ ఉంది. హృదయానికి ఒక గుణం ఉంది. హృదయం మనిషి ఎక్కడున్నా తను ఇష్టపడ్డ స్థితి దగ్గరనే ఈ మనసు పెట్టుకునే పరిస్థితి ఉంది. నీకు సినిమా ఇష్టం, నువ్వు ఇక్కడున్నా కూడా దేన్ని ఆలోచిస్తావు? టాకీసు, ఫ్రెండ్స్, అంతేనా కదా? నీకు పబ్ ఇష్టం, నువ్వు దేవాలయంలో ఉన్నా, క్లాస్ రూమ్లో ఉన్నా, మార్కెట్లో ఉన్నా, నీ మనసు ఎక్కడ ఉంటుంది? నువ్వు దేన్ని ఇష్టపడతావో అక్కడనే నీ మనసు ఉంటుంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ధనం భూమి మీద పెట్టుకుంటే నీ హృదయం ఎక్కడుంటుంది? భూమి మీదనే ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉండటం ప్రభువుకి ఇష్టం లేదు, భూమి మీద ఉండటం ఇష్టం లేదు. కాబట్టి నీ మనసు ఎక్కడ ఉండాలని దేవుడు అంటున్నాడు? పరలోకంలో ఉండాలంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ధనాన్ని పట్టుకుపోయి పరలోకంలో పెడితే నీ మనసు ఎక్కడ ఉంటుంది? ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే, నీ మనసు పరలోకంలో నా ధనం ఉన్నదని అర్థమైపోతుంది, వెళ్ళిపోతుంది. మరి పరలోకంలో భూమి మీద ఉండి పరలోకంలో ధనం సమకూర్చుకోవటం ఎట్లా? భూమి మీద ఉండి భూమి మీదనే ధనాన్ని సమకూర్చుకున్నారు. ఏంటి చెప్పండి? భూమి మీద ఉండి భూమి మీదనే ధనాన్ని సమకూర్చుకున్నారు. ఎలా అట? బాగా సంపాదించుకున్నాడట. బాగా సంపాదించుకొని బాగా తిందాము, తాగుదాము, కోరిన బట్ట కట్టుకున్నాము, అనుకున్నట్టు ఇల్లు కట్టుకున్నాము, అనుకున్నటువంటి కారు కొనుక్కుందాం, ప్రతి ఊళ్ళో నాకంటూ కొంత పేరు సంపాదించుకుందాం, ఏ ఊరు వెళ్ళినా నాకు ఆస్తుండే అంత గొప్ప స్థితికి ఎదుగుదాం అనుకున్నాడు. అలా ఎదుగుదాం అనుకొని కాలం అనేది అయిపోతుందని ఆలోచించలేదు. చివరికి ఒక రోజు దేవుడు వాడి విషయంలో ఏమనుకున్నాడంటే, ఒరే నువ్వు నీ ఎడల మాత్రమే ధనవంతుడవు అన్నాడా లేదా? ఏమన్నాడు? నువ్వు నీ ఎడల మాత్రమే ధనవంతుడు. ఏమన్నాడు? తన ఎడల మాత్రమే ధనవంతుడు. దేవుని ఎడల ధనవంతుడు కాని ప్రతి ఒక్కడు ఇదిగో ఈ ధనవంతుల్లాగానే ఉంటాడు అన్న. ఆడు ధనవంతుడే అన కదా? ఆ ప్రతి ధనవంతుడు వాడిలాగానే ఉంటాడంటే నువ్వు కానీ చప్పట్టు కొట్టావు. ఏమని? నేను ధనవంతుడిని అవుతానని సంతోషపడతాను కాదు. ఆ ధనవంతుడికి ఒక కష్టం వచ్చింది. ఏంటి? వాడు తన ఎడల ధనవంతుడు కనుక దేవుడు వాడిని చేర్చుకోలేనటువంటి ఒక భయంకరమైన సందర్భం వానికి ఎదురైపోయింది. ఎందుకు దేవుడా నువ్వు చేర్చుకోవట్లేదు? నేను ఆస్తి సంపాదించటం నీకు ఇష్టం ఉండదా? నాకు పేరు ప్రఖ్యాతలు రావటం నీకు ఇష్టం ఉండదా? నేను గొప్పవాణ్ణి కావటం నీకు ఇష్టం ఉండదా? అంటే నువ్వు నీ కొరకు నీ ఎడల నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు తప్పితే నీ ఆస్తితో ఎప్పుడైనా నా ఎడల నువ్వు ఏమైనా ఆలోచించావా? నా కొరకు నువ్వేమైనా చేసావా? ఎందుకు? నా కొరకు చెయ్యడానికి నేను నిన్ను భూమి మీదకి పంపించా. నువ్వు ఆస్తి సంపాదించుకొని చావటానికి నీకు విలువైన ఆయుష్కాలం ఇవ్వలేదు కదా. నువ్వు ఆస్తి సంపాదించుకొని భూమి మీద సుఖపడటానికి నేను నీకు బ్రతికివ్వలేదు. సుఖపడ్డా చస్తావు, కష్టపడ్డా చస్తావు. ఆస్తికుడిగానైనా చస్తావు, దరిద్రుడిగానైనా చస్తావు. కానీ నువ్వు నా ఎడల ధనవంతుడు కావాలన్నది నా కాన్సెప్ట్ గనుక, ఇదిగో దేవుని ఎడల ధనవంతుడు కాని ప్రతి ఒక్కడు ఈ ధనవంతుల్లాగానే ఉంటాడని ఒక ధనవంతున్నే చూపించాడు. ఆ ధనవంతుడు భూమి మీద ధనవంతుడే కానీ దేవుని ఎడల మాత్రం ధనవంతుడు కాడు. ఈరోజు సమాజంలో దేవుని ఎడల ఎందరూ ఆస్తికులున్నారు, తమ ఎడల ఎందరూ ఆస్తికులున్నారు. ఏ బస్తీ చూసినా, ఏ దేవాలయం చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా తన ఎడల ఆస్తికుడు కావాలన్న తాపత్రయంతో బ్రతుకుతున్నాడే తప్పితే దేవుని ఎడల నేను ఆస్తికుణ్ణి కావడానికి ఈ లోకాన్ని ఎలా విసర్జించాలి అని మాత్రం మనిషి అనుకోవట్లేదు. ఒకరోజు పౌలు గారు భూమి మీద ఉన్నారు.
పౌలు గారు భూమి మీద ఉన్నటువంటి రోజులలో ఓ మంచి సందర్భం. అపోస్తలులందరి మనసు ఎలా ఉందో చూడండి. అపోస్తలులు తమకున్నటువంటి దాన్ని ప్రభు కొరకు విడిచిపెట్టి ప్రభు ఎడల వాక్యం అనే ఆస్తిలో వాళ్ళు గొప్ప వాళ్ళయ్యారు. వాక్యం అనే ఆసక్తిలో వాళ్ళు గొప్ప వాళ్ళయ్యారు. దేవుని ఎడల వాళ్ళు ధనవంతులయ్యారు. పౌలు గారికి కూడా అదే పరిస్థితి వచ్చింది. పౌలు గారికి అదే పరిస్థితి వచ్చినప్పుడు పౌలు గారు చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో. ఏంటి చెప్పండి? ఏవేవి నాకు లాభకరములు. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన లాభాన్ని లెక్కలు వేసుకోవటం మనకు బాగా అలవాటు. అవునా? మనకి లెక్కలు చాలా పర్ఫెక్ట్. వడ్డీ ఎంత? వడ్డీలు. అవునా కాదా? చిట్టీలకు ఎంత? చిట్టీలు. వెచ్చాలు ఎంత? వెచ్చాలకు. బట్టల షాపుకి ఎంత? బట్టల షాపుకు. డిష్ బిల్ ఎంత? డిష్ బిల్లు. అన్నీ తీస్తే చివరికి నీకు శేషం ఎంత? 30 రోజులలో 15 రోజులు బతికేసరికి నీ శేషం 0 అయిపోయింది. ఇక మిగిలిన 15 రోజులు ఏమైపోయాయి? ఎప్పుడు బాధలే, ఎప్పుడు టైటే. బ్రదర్ టైట్ ఏమంటాడు చెప్పండి? బ్రదర్ టైట్. నాకు అర్థం కాదు, నీకు లూజ్ ఎప్పుడు చెప్పు అసలు? నీకు లూజ్ ఎప్పుడు? నీకెప్పుడు టైటే. 60 ఏళ్ళు టైటే. నీ జీవితమే టైటు. నేను అనుకుంటా ఈ టైటు దేవుడు ఒకరోజు అని టైట్ అన్నాడు అనమాట. ఏమన్నాడు? దేవుడు ఒకరోజు వాడిని టైట్ అన్నాడు. ఎందుకన్నాడు దేవుడు టైట్ అని? దేవుడు వాడిని టైట్ అనేదాకా వాడి నోట లూజ్ అన్న మాట అసలు రాలేదు. ప్రియమైన దేవుని వర్లరా, మనం ఎవరి ఎడల ఎలా ఉన్నాం అన్నది, సాటి వారి ఎడల ఎలా ఉన్నాం, మన మర్యాద విషయంలో మంచి మర్యాదస్తుడండి. ఒకవేళ అమర్యాదగా వాడొక బ్రూట్ అండి, వాడికి కనీసం సంస్కారం తెలియదండి, వాడికి బాడీ లాంగ్వేజ్ లేదండి అంటే మనం పొరుగు వారి ఎడల సభ్యత కలిగి ప్రవర్తించకపోతే సమాజం మనల్ని ఒప్పుకోనప్పుడు, దేవుని ఎడల నీకు సభ్యత సంస్కారం అనేది లేకపోతే ఏదో చేస్తానని ఆరాట పడేవాని గురించి వాక్యం ఏమన్నది విన్నారా? ఏమన్నది? ఏదో చేస్తానని ఆరాట పడేవానికి పౌలు గారు చెప్పిన హెచ్చరిక ఏమంటున్నాడంటే, అసలు నువ్వు ఏదో చేయాలని ఎందుకు తాపత్రయపడుతున్నావురా నాయనా? ఎందుకు? అసలు నువ్వు వచ్చేటప్పుడు ఏం తెచ్చావని పాకులాడుతున్నావు? నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోగలను అనుకొని నువ్వు ఆరాట పడుతున్నావు? నువ్వు తెచ్చింది ఏమీ లేదు, తిరిగి నువ్వు తీసుకొని పోయేది ఏమీ లేదు అని ఏమంటున్నాడంటే, కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై. అంటే దాని అర్థం ఏంటి? ఇవి కూడా మనకి దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఇది పరిశోధన. ఏమంటారు చెప్పండి? ఇవి కూడా మనకు ఏదో చేస్తాననుకుంటే అసలు ఉన్నది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో పడిపోయే ప్రమాదం. కనుకనే ఓ ధనవంతుడు బాగానే సంపాదించాను, ఇంకా నాకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నాడు, ఒరే నువ్వు మొత్తం సంపాదించుకున్నావు, కానీ నీ కోసం సంపాదించుకున్నావు, కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. నువ్వు సంపాదించినవి నీకు ఉపయోగపడలేదు, నువ్వు సంపాదించినవి నాకు ఉపయోగపడలేదు. నీ ఆస్తి నీకు ఉపయోగపడక, నీ ఆస్తి దేవునికి ఉపయోగపడక, నీ ఆస్తి పరలోకపు అకౌంట్లో వేయక, భూమి మీదనే ఉండి పరలోకంలో దాచుకునే ఈ మంచి సందర్భాన్ని నువ్వు నెరవేర్చకపోతే అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? SBIలోనా, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనా, SBHలోనా, లేదా ఆంధ్ర బ్యాంకులోనా, లేదా సహకార బ్యాంకులలోనా? ప్రభు ఎక్కడ ఓపెన్ చేయమన్నాడు క్రైస్తవుల అకౌంట్? క్రైస్తవులు భూమి మీద ఉండి అకౌంట్ను పరలోకంలో ఓపెన్ చేసుకోమన్నాడు. ఏమన్నాడు? పరలోకంలో అకౌంట్ అంటే ఏంటి అన్నాడంటే, నా మీద ప్రేమతో నువ్వు భూమి మీద ఏమేమి చేస్తావో అవన్నీ కూడా గుర్తు పెట్టుకునేది నేను. ఎవరిని నమ్ముతావు? క్యాషియర్ని నమ్ముతావా? బ్యాంక్ మేనేజర్ని నమ్ముతావా? లేకపోతే ఎవరిని నమ్ముతావు? ప్రభువుని నమ్ముతావు. ప్రభు అంటున్నాడు, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అంటే ఎందరో పరలోకంలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న పరిస్థితి కనుకనే కొందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ప్రతి నెల జరుగుతున్నాయి. మీకు ఒక మంచి సత్యం చెప్తాను. పాత పాల్వంచ సెమినార్కు సంవత్సరం అంతా కూడా స్పాన్సర్ దొరికింది. చప్పట్లు కొడదాం ఒకసారి. పాత పాల్వంచ సెమినార్కు సంవత్సరం అంతా కూడా
ఆన్సర్ దొరికింది. ఏంటి? ప్రతి నెలకొకళ్ళు భోజనం ఖర్చు, నెలకొకళ్ళు భోజనం ఖర్చు. అలా కొత్త సంవత్సరం రాగానే భాస్కర్ రావు గారు భోజనం ఖర్చు. ఫిబ్రవరి నెల ఎవరు భోజనం ఖర్చు అనుకున్నాను, వెంటనే ఎవరు అంటే వేణుగారు భోజనం ఖర్చు. ఇంకా వచ్చే నెల రాకముందే అన్నింటికంటే గొప్ప విషయం, అన్నింటికంటే ధర్మం అయితే రహస్యంగా ఉంచుతా, దైవ కార్యం కనుక బయటికి చెప్తున్నాను. చూడండి, ఒక పడుచువాడు కష్టపడి పని చేస్తే తనకొచ్చిన సొమ్ము ఒక్క 5,000 రూపాయలు. ఎంత? 4,800. ఒక పడుచువాడు కష్టపడి తను పని చేసుకుంటే తనకొచ్చిన సొమ్ము 4,800 రూపాయలు అయితే వచ్చే నెల అంకుల్ నాదే భోజనం ఖర్చు అన్నాడు పిల్లోడు. ఏంటి చెప్పండి? పిల్లవాడు. ఎందుకన్నాడు ఈ మాట అంటే నేను అనుకున్నాను, ఈ సెమినార్ జరగాలని దేవుడు అనుకుంటున్నాడు కనుక, ఈ సెమినార్ దేవుని యొక్క చిత్తం కనుక, మీకందరికీ వాక్యం నేర్పించమని తండ్రి నన్ను పెట్టాడు కనుక, వాక్యం నేర్చుకోవాలని మీరిక్కడికి వచ్చారు గనక, మీకు వాక్యం నేర్పిస్తూ మిమ్మల్ని తిరిగి పరలోకపు తండ్రి పనిలో ఉంచవలసిన బాధ్యత నాది గనక, ఆ బాధ్యత నేను నెరవేరుస్తానన్న నమ్మకం మీకుంది గనక ఈ స్థలానికి మీరు నేర్చుకోవటానికి వచ్చారు. ఈ స్థలంలో మీరు వాక్యాన్ని పరిశోధించే వాడికి ఉండవలసిన ప్రధానమైనటువంటి లక్షణం, వాడి లక్ష్యం ముఖ్యంగా తప్పిపోదు, ఓపిక ముఖ్యం. ఓపిక ఉండాలి. పరిశోధనలో కష్టాలు ఎదురవుతాయి, పరిశోధనలో బాధలు ఎదురవుతాయి, పరిశోధనలో అసభ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, పరిశోధనలో ప్రాణ నష్టమే జరగవచ్చు, పరిశోధనలో ఆస్తి నష్టమే జరగవచ్చు. అయినా నేర్చుకునేవాడు ఏం చేస్తాడంటే ప్రభువును వదిలిపెట్టడు అనగల. విని వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఎప్పుడైనా జరిగితే మళ్ళీ మనం వెళ్దాం అంటారు. కానీ ఎవరు మనతోనే ఉంటారు అంటే, ఎవరు ప్రభువుతో ఉండాలనుకున్నారో, ఎవరు ప్రభు కొరకు ఏమైనా చెయ్యాలనుకుంటారో, ఎవరు ప్రభు కొరకు బ్రతకటానికి ఆరాట పడతారో వాళ్ళందరూ కూడా మనతోనే ఉంటారు. ప్రభు కొరకు నేనేమైనా చెయ్యాలనుకున్నారు, ప్రభు దగ్గరకు వస్తే ప్రాణాలు పోతాయి అన్నారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? ప్రాణాలైనా పోగొట్టుకుంటాం కానీ ప్రభువును మాత్రం మేము విడిచిపెట్టము. మనకి కావలసింది సందర్భం, పరిశోధన, వాక్యం ముఖ్యం తప్పితే ప్రసంగికుడు ఎప్పుడు కూడా ముఖ్యము కాదు. ప్రసంగికుడు చెప్తున్న, వాక్యోపదేశకుడు చెప్తున్న వాక్యం దేవుని వాక్యానుసారంగానే ఉందా లేదా అన్న పరిశోధన మనకు ముఖ్యం తప్పితే, పరిశోధనాత్మకమైన దృష్టి లేనటువంటి వారు ఎంతకాలం విన్నా కూడా వారికి వాక్యం అనేది వంట పట్టదు. తమ్మును తాము టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ ఏంటి? నా బరువు ఎంత? వెయిట్ మిషన్ ఎక్కుతావు. నా కలర్ ఎలా ఉంది? అద్దం ముందుకు పోతావు. నా మేకప్ పరిస్థితి ఏంటి? అద్దం ముందుకు పోతావు. నా ఆత్మ పరిస్థితి ఏంటి? వాక్యం అనే అద్దం ముందుకు రావాలి. వాక్యం అనే అద్దం ముందుకు వచ్చినప్పుడు నేనేం నేర్చుకున్నాను? నా క్రైస్తవ జీవితానికి ఆయుష్ ఎంత? ఇది ఎన్నో పుట్టినరోజు అంటే అంటారు, 17వ పుట్టినరోజు అండి, 20వ పుట్టినరోజు అండి, 60వ పుట్టినరోజు అండి అని అంటాం. అంటే పుట్టినరోజును బట్టి మనిషి యొక్క దేహానికి అవయవాల నిర్మాణంలో తేడాలు కలిగినట్టుగానే దేవునిలో పుట్టిన వానికి, దేవుని కొరకు బ్రతుకుతున్న వానికి, దేవుని ఎడల ధనవంతుడైనటువంటి వానికి కూడా ఈ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా తేడాలనేవి ఉండాలి. ఎప్పటికీ మూల పాఠాలేనా? ఎప్పటికీ జ్ఞాన పాఠాలు వద్దా? నీవు బైబిల్ పట్టుకున్నావంటే దేవుణ్ణి క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నటువంటి తాపత్రయం నీకు లేదా? ఆయన అంటున్నాడు, ఏం తెచ్చావని ఈ లోకంలో ఆరాట పడుతున్నారా? పౌలు గారు తిమోతితోనని. తిమోతి పౌలు గారిని వెంబడించినప్పుడట, ఏమున్నాయని వెంబడించాను అని అంటాడంటే పౌలు గారు, తిమోతి, ఈ లుస్త్రలోను ఈకొనియలోను నాకు కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను నువ్వు చూచిన వాడవై, విన్నవాడవై నన్ను వెంబడించితివి అంటాడు. అంటే పౌలు గారికి ఎక్కడికి పోయినా మంచి పురస్కారాలు లేవు, పౌలు గారికి పూలదండలు లేవు, పౌలు గారికి మర్యాదలు, రాళ్ల దెబ్బలున్నాయి, శిష్యులకు రంపపు కోతలున్నాయి, శిష్యులకు అవమానాలున్నాయి. అయినా కూడా ఇన్ని బాధలు ప్రభువుని అంగీకరిస్తే ఉంటాయని తిమోతికి తెలిసి కూడా
పౌలు గారి వెంట పడి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాడు. నీకేం కష్టం ఉంది ఈరోజు వాక్యం నేర్చుకోవటానికి? నీకేం కష్టం లేదన్నమాట. ఏ కష్టం లేకపోయినా దేవుని వాక్యం నేర్చుకోవడానికి నువ్వు ఎందుకని ముందుకు రావటం లేదు అంటే, వాక్యమే కదా, విని వెళ్ళిపోకండి దయచేసి. విన్నది మర్చిపోకండి దయచేసి. విన్న మాటలు మీ మనసులో నాటనివ్వండి. తర్వాత ఈ తనువులో ఉండగానే ఆయన కొరకు సేవ చేసే భాగ్యం ఉంది మనకి. ఎప్పుడుంది చెప్పండి భాగ్యం? పాట పాడగలవు తనువులో ఉండగానే, బోధ చేయగలవు తనువులో ఉండగానే, పర్సు ఖర్చు పెట్టగలవు తనువులో ఉండగానే, చెమట కార్చగలవు ఆయన కోసం తనువులో ఉండగానే, అందలం ఎక్కగలవు ఆయన కోసం తనువులో ఉండగానే, అనగదా రాళ్లతో కొట్టబడగలవు తనువులో ఉండగానే, ఈ ప్రాణమే పెట్టగలవు తనువులో ఉండగానే అవును. తన కోసం ప్రాణాన్ని కాపాడుకున్నాడట వాడు. ఏం చేశాడట? తన కోసం కాపాడుకున్నాడు. తన కోసం ఆలోచించుకునేవాడు, తన ఎడల ధనవంతుడైనటువంటి వాడు, దేవుని ఎడల కటిక దరిద్రుడాడు. నువ్వు నీకోసం ఆలోచిస్తావా? తప్పు. నీకోసం ఆలోచించ. నీకోసం నువ్వు ఆలోచించుకొని నీ తండ్రిని చేతగాని వాడిని చేయొద్దు. ఎందుకు? నీ తండ్రి నీకోసం ఆలోచించే నిన్ను ఈ లోకానికి పంపించాడు. అవునా? నీ తండ్రి నీకోసం ఆలోచించే నిన్ను ఈ లోకానికి పంపించాలన్న తండ్రికి నీ మీద మనసు లేకనే పంపించాడా? నీ అవసరతలు తెలియకనే పంపించాడా? నీ కోరికలు తెలియకనే పంపించాడా? నువ్వు అడిగితేనే నీకున్నటువంటి ప్రతి అవసరతను నీ కన్న తండ్రి తీర్చాడా? నువ్వు పడటం నీ తండ్రికి తెలుసు, నువ్వు లేవటం నీ తండ్రికి తెలుసు, నువ్వు నిలబడటం నీ తండ్రికి తెలుసు, నువ్వు కింద పడిపోవటం నీ తండ్రికి తెలుసు, నీకొచ్చే ప్రమాదం నీ తండ్రికి తెలుసు, నిన్ను తప్పించాల్సిన పద్ధతి నీ తండ్రికి తెలుసు. ఎందుకు? 2 పిచ్చుకల కాసే అట. ఏంటి చెప్పండి? ఏమన్నాడు? 2 పిచ్చుకల ఖరీదంతట. పిచ్చుకలు 2 అయినా వాటి ధర 1 కాసే అన్నాడు. అయినా ఆ రోజు అది నీకు భోజనం కావాలని నువ్వు ఎంత కొట్టినా అది అవ్వదట. ఎలా అవుతుందట? ఆ 2 నేల రాలాలని నీ పరలోకపు తండ్రి అనుకుంటే, నీ ప్రయత్నంలో నిన్ను ఫలింపచేసి దాన్ని నేలను రాల్చి నీకు ఆహారంగా మారుస్తాడు. అంటే 1 కాసు విలువ ఉన్న ఆ పక్షులకే దేవుని సంరక్షణ, వాటి విషయంలో దేవుని యొక్క పట్టింపు, కాపుదల అంత గొప్పగా ఉంటే, ఆ పిచ్చుక కంటే, గోతిలో ఉన్న గొర్రె కంటే, అవునా కదా, తప్పిపోయినటువంటి గొర్రె కంటే ఓ మనిషి నువ్వు ఎంతో గొప్పోడివి, ఎంతో శ్రేష్ఠుడివి. నువ్వేం చేశావు? దేవునికి కాకుండా నీ ఎడల నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీ కోరిక నువ్వు నెరవేర్చుకుంటున్నావు. ఒక్కటి మీరు ఆలోచించండి. మనం పుచ్చుకుంటే గొప్పనా, మనం ఇస్తే గొప్పనా? ఏంటి చెప్పండి? మనం తీసుకుంటే గొప్పనా, మనం ఇస్తే గొప్పనా? చెప్పండి. అందరూ దేవుని దగ్గర తీసుకున్నారు అంటే అందరూ దేవుని కంటే తక్కువ. కానీ ఎవరైనా దేవునికి ఇచ్చారనుకోండి, అప్పుడు వీడు ఏమవుతాడు? మనుషులందరిలో వీడు గొప్పవాడవుతాడు. పౌలు గారు ఇదే అంటాడు. ఏమంటాడంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే, తండ్రి అందరికి ఇచ్చినట్టు నాకు ఇచ్చావు, కానీ అందరూ నీకు ఇచ్చింది ఏముంది, కానీ నేను మాత్రం నీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాను. ఏమి ఇవ్వాలి? లోకం నాకు పెంట అనుకున్నాను. పౌలు గారు అంటున్నాడు, ఏవేవి నాకు లాభాలో సమస్తం నష్టం అనుకున్నాను, ఇదిగో అన్నీ నష్టం చేసుకొని నీ పరిచర్య లాభం అందుకోసం నేనున్నాను అనుకొని, ఇదిగో నేను కదులుతున్నాను తండ్రి. నా విద్య నాకొద్దు, నా ఉద్యోగం నాకొద్దు, నా ఆస్తి నాకొద్దు, నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు నాకొద్దు, నాదంటూ ఏమి నాకొద్దు తండ్రి, నీకే నేను సొత్తు అన్నాడు. నీకే నేను సొత్తు, నేను నిన్ను సేవించటానికి ఉన్నాను. తన కొరకు కాక తన ప్రాణమును పోగొట్టుకున్నాడు గనుక, అరే నువ్వు నీలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇదిగో నీకే, నువ్వు వాళ్ళకి వాళ్ళు నీకు, ఒకరికొకరికి మీ కమిట్మెంట్ బాగుంది. ఏంటి అంటే, మనిషి భూమి మీద ఉంటున్నాడు కరెక్టే, కానీ ఎందుకు ఉంటున్నాడు, ఎలా ఉండాలి,
ఏం చేయాలి, ఏం చేయమని చెప్పాడు దేవుడు. ఇవేవి పట్టించుకోకుండా నేను ఉంటున్నాను, తెల్లారింది, కాలం అయిపోయింది అంటే కాలం అయిపోద్ది, కానీ విమర్శ అనేటటువంటి ఒక కాలం, ఒక టైం, ఒక దినం మాత్రం ఉంది. ఆ రోజు ఆయన ముందు నువ్వు నిలబడతావు. అప్పుడు తలదించుకొని బ్రతికే కంటే ఇలా సమయం ఉండగానే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని రా దేవుని పనిలోకి. నేను పిలుస్తున్నాను మిమ్మల్ని అందరినీ, రండి. ప్రతి ప్రార్థన కార్యక్రమానికి నేను మీకు అందరికీ ఫోన్లు చేస్తున్నాను. మంగళవారం ఒక దగ్గర ప్రార్థన ఉంటుంది, రండి అంటున్నాను. బుధవారం ఒక దగ్గర ప్రార్థన ఉంది, రండి అంటున్నాను. గురువారం ఒక దగ్గర ప్రార్థన ఉంది, రండి అంటున్నాను. ఆదివారం ఒక దగ్గర ప్రార్థన ఉంది, రండి అంటున్నాను. ప్రతి నెల ఒక దగ్గర ఒక 2 చోట్ల సెమినార్ ఉంది, రండి అంటున్నాను. ఎందుకంటున్నాను? నేను మాత్రమే దేవుని పనిలో ఉండటం ముఖ్యం కాదు, నాతో పాటు మీరందరూ కూడా దేవుని పనిలో ఉండాలి. దేవునికి ఎంతమంది పని వాళ్ళు కావాలి? దేవుని పొలంలోనికి ఎంతమంది దేవునికి సేవ చేయాలన్నటువంటి భాగ్యం ఎవరికి రాకూడదు చెప్పండి? అందరికీ రావాలి, అందరికీ రావాలి. కనుకనే అంటున్నాడు, దేవుని ఎడల ధనవంతుడు కావాలి. తన కొరకు ఆలోచించుకునేవాడు దేవునికి అవసరం లేదు. అందరూ తన కొరకే ఆలోచించుకుంటున్నారు, కానీ ఎవరి కొరకు ఆలోచించేవాడు కావాలి? దేవుని కొరకు ఆలోచించేవాడు కావాలి. నువ్వు ఎలా మారిపోవాలి? దేవుని కొరకు ఆలోచించేవాడిగా, దేవుని ఎడల ధనవంతుడిగా మారిపోవాలి. నేను ఎంత ఇస్తే ధనవంతుడండి? తప్పు, ఆ మాట తప్పు. ముందు నువ్వు రా. ముందు ఎవరు రావాలి? ముందు నువ్వు రా. దేహంతో సంపాదించిన సొత్తు కాదు దేవునికి కావాల్సింది. ఏం కావాలి? దేహం కావాలి. దేహం తర్వాత ఆ దేహం పనిచేసిన సొత్తు దేవుని పరిచర్యకు కావాలి. ఎందుకు కావాలి? ముందు నువ్వు కావాలి, తర్వాత వెనక నీ ఆస్తి దేవుని పనిలోకి కావాలి. ఆస్తి దేవుని పనిలో నువ్వు పెట్టావనుకో, అప్పుడు అంటాడు, నా ఎడల ధనవంతుడు. నేనున్నానని నమ్మి సేవింగ్ చేసుకున్నాడు అనమాట. ఎక్కడ సేవింగ్ చేసుకున్నాడు? ఇదిగో ఇలా దేవుని పరిచర్యలో సేవింగ్ చేసుకున్నాడు అనే కదా. అంటే ఇక్కడ ఒక విశ్వాసి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఖర్చు అంటారా, సేవింగ్ అంటారా? దేవుని దృష్టిలో లోకానికి అది ఖర్చు. నీకు లెక్క పెట్టుకోవటానికి అకౌంట్లోకి రాలేదు, కానీ అకౌంట్ మొత్తం కూడా ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అక్కడ బ్యాంకులో, పరలోకపు బ్యాంకులో నీ లెక్కంత బాగా పెరిగిపోయిందనమాట. అంటే ఏమంటున్నాడు? ఆస్తిని ఇక్కడుండి అక్కడ సమకూర్చుకుంటే అప్పుడు నువ్వు ఇక్కడున్నా నీ మనసు ఎక్కడ ఆలోచిస్తుందంటే నా ఆస్తి పరలోకంలో ఉంది. అంటే భూమి మీద ఉండి లాజరు ఏమి సంపాదించాడని పరదైసులో ఉన్నాడు అంటే భూమి మీద ఉండగానే లాజరు ఏదో సంపాదించాడు. లాజరు సంపాదించింది ఏంటి అంటే ధనవంతుడు సంపాదించినట్లు భూములు, పొలాలు, రూపాయలు, పేరు ప్రఖ్యాతలు సంపాదించలే, దైవ జ్ఞానం సంపాదించాడు. దైవ జ్ఞానం ఎవరు సంపాదిస్తారో వారే దేవుని ఎడల ధనవంతులు. అట్టి వారికే పరలోకంలో ఆస్తి అనేది ఉంటుంది. ఆ పరలోకపు ఆస్తి భవిష్యత్తులో మనము అనుభవించదగింది. కనుక చిరకాలం ఉండే ఆస్తి దేవుడు. ఎంత నేర్చుకున్నా తరిగిపోనటువంటి అనంత జ్ఞానం దేవుడు. ఎంత నేర్చుకోవాలన్నా దానికి పరిశోధనాత్మకమైన దృష్టి ఉంటే అది నీకు క్షేమం. ఒకవేళ ఇవి కావనుకొని విని వెళ్ళిపోతాననుకుంటే వినండి వెళ్ళండి. ఇక ఇది సమాజం అంతటా జరిగేది. కానీ మాతో కూడా అంటే దేవుని పరిచర్య ఎక్కడి వాళ్ళైనా పరిచర్యలో మిమ్మల్ని నిలుపుతున్న వాళ్ళతో మీరు ఉండండి. పరిచర్యలో మిమ్మల్ని నిలుపుతున్న వాళ్ళతో మీరు ఉండండి. అది మీకు క్షేమం, వారికి క్షేమం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, ఈ సాయంకాలం నీ పిల్లలకి నీ మాటలు చెప్పాను, విన్నారు నీ పిల్లలు. విన్న నీ పిల్లలు తమ మరణం వరకు నీ మాటల పట్ల నిలకడగా ఉండని అనుగ్రహించండి. నేర్చుకునేవాడే పరిశోధించేవాడని, పరిశోధనాత్మకమైనటువంటి మనస్సు ఉంటేనే వాడు నేర్చుకుంటాడని నీ పిల్లలకు చెప్పాను తండ్రి. భూమి మీద ఉండగానే పరలోకంలో ధనం కూర్చుకునే అవకాశం ఇచ్చావంటే ధనం ఎక్కడుంటుందో మా హృదయం అక్కడనే ఉండునని మీరు అన్నారంటే మా హృదయం పరలోకంలో ఉండాలని మీరు ఇష్టపడ్డారు కనుక
పరలోకంలో ధనాన్ని కూర్చుకునే అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఇది మేము ఎన్నటికీ వదులుకోకుండానట్లుగా మీ ఎడల మేము ధనవంతులము తండ్రి, భాగ్యవంతులమగునట్లుగా మమ్మల్ని అందరినీ కనికరించమని, ఇంకనూ మీ పరిచర్యను మా పట్ల విస్తరింపచేయమని, ఈ పరిచర్యకు ప్రతి నెల సహకరిస్తున్న మీ కుమారులందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం మనందరికి ఇప్పుడు సదాకాలమును తోడైనను గాక. ఆమేన్.